Brought to you by V-Guard. తూర్పు వాకిట్లో మార్పు జగన్ స్టైల్ మారింది స్పీచ్ మారింది కాకినాడలో స్వరం మారి గరం పెరిగింది సీఎం గేరు మార్చారు తానొస్తే ఏం చేస్తానో చంద్రబాబు వస్తే ఏమవుతుందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారు వైసీపీకి ఓటు వేస్తేనే పథకాల కొనసాగింపు లేకుంటే చంద్రబాబు మార్కుతో వాటికి ముగింపు అంటూ సూటిగా చెప్తున్నారు జనం మనసుకి హత్తుకునేలా చెబుతూ రొటీన్ కి భిన్నంగా సాగుతున్నారు తూర్పు తీరంలో మార్పు తానేం చేశానో చెబుతున్న జగన్ పథకాల కొనసాగింపా ముగింపా ఇప్పటిదాకా అదే జోరు అదే హోరు కాకినాడ తీరంలో మాత్రం కొత్త తీరు ఎస్ సీఎం జగన్ స్పీచ్ లో మార్పు వచ్చింది తూర్పు వాకిట్లో ఆయన స్వరంలో గరం పెరిగింది తన 5 ఏళ్ల పాలనలో ఏం చేశానో సరికొత్త తరహాలో చెబుతూ ప్రజలని ఆకట్టుకున్నారు జగన్ వైసీపీకి ఓటు వేస్తేనే పథకాల కొనసాగింపు లేకుంటే చంద్రబాబు మార్కుతో వాటికి ముగింపు అంటూ పదే పదే చెబుతూ పబ్లిక్ ని అలర్ట్ చేశారు జగన్ మార్కు కొనసాగాలా బాబు మార్కు రావాలా అంటూ ప్రశ్నిస్తున్నారు 3 పార్టీలపై 3 డైలాగులతో ముప్పేట దాడి చేస్తున్నారు జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను జగన్ కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే రైతన్నలకు పథకాలొస్తాయి లేకుంటే చంద్రబాబు వస్తే అన్ని కత్తిరింపులే ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు జగన్ ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే 0 వడ్డీకే పంట రుణాలు ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవన్నీ కూడా జరగాలి అనంటే ఒక్క ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి లేదంటే మళ్ళీ చంద్రబాబు మార్కు పాలన మళ్ళీ కత్తిరింపులు మళ్ళీ పథకాలన్నీ కూడా ముగింపు పేద పిల్లలు ప్రపంచంతో పోటీపడి ఎదగాలంటే మరో 10 ఏళ్లు తాను సీఎం స్థానంలో ఉండాలన్నారు సీఎం జగన్ మన పిల్లలు ప్రపంచంతో పోటీపడి మన పిల్లలు ఎదగాలి అనంటే మరో 10 సంవత్సరాలు మీ బిడ్డ మీ జగను ఇదే స్థానంలో ఇక్కడే ఉంటే జగన్ మార్కు విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద 2 ఓట్లు పడితే చంద్రబాబు ఏ స్థానంలో నిలబడమంటే పవన్ అక్కడ నిలబడతారంటూ ఎద్దేవా చేశారు జగన్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు ఆ ప్యాకేజీ స్టార్ ను నువ్వు భీమవరం అంటే భీమవరం గాజువాక అంటే గాజువాక పిఠాపురం అంటే పిఠాపురం బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అనంటే అక్కడ నిలబెట్టడం ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు ఇంకా కొట్టు అంటే కొట్టు దత్తపుత్ర నీకు ఇచ్చేది 80 కాదు నీకు ఇచ్చేది 20 అంటే దానికి కూడా జీ హుజూర్ ఇక చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తుంది వదలబొమ్మాలి అంటూ పశుపతి మళ్లీ వస్తాడంటూ జగన్ తనదైన స్టైల్లో హెచ్చరించారు పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది మళ్ళీ ఒక పశుపతి నిద్రలేస్తాడు వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు మళ్ళీ 5 ఏళ్లు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు జాగ్రత్త సుమా బీఫామ్ ఏ పార్టీదైనా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుది అంటూ సెటైర్స్ కూడా వేశారు జగన్ బాబు ప్యాకేజీలు బాబు ప్రలోభాలు ఏ స్థాయిలో ఉంటే బీఫామ్ బీజేపీదైనా బీఫామ్ కాంగ్రెస్ దైనా బీఫామ్ గ్లాస్ దైనా బీఫామ్ టీ గ్లాస్ దైనా కూడా యూనిఫామ్ మాత్రం అంతా చంద్రబాబుదే తూర్పు తీరంలో జగన్ స్పీచ్ లో మార్పు వైసీపీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా విశేషంగా ఆకట్టుకుంటుందంటున్నారు Brought to you by V-Guard.